అరుణ్, ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే కాలేజ్ అయిపోయిన తర్వాత రింకి రెయిన్బో ఫుట్బాల్ గ్రౌండ్కి పోతుందంట. అవునా? అవును, ఇందులో ఇదే విషయం రాస్తుంది. రెయిన్బో గ్రౌండ్ అంటే అదేరా మన మధుగాడు తాగక్కుని చూడు ఆ గ్రౌండ్లా. ఆ, మన కాలేజ్కి పోయే తువ్వలు ఉంటుంది. అదే ఎగ్జాక్ట్లీ. తెలుసు తెలుసు. అదే రేపు సాటర్డే, పోయి రేపు ఎట్లయినా తనతో మాట్లాడాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పరాదు. సింపుల్గా ఇట్లా డైరీ దొరికిందని మాటలు కలపచ్చు కదరా. అట్లా డైరెక్ట్గా డైరీ ఇస్తే థ్యాంక్ యూ బాయ్ అంటారా. ఏదైనా స్పెషల్గా మాట్లాడేటట్టు ఉండాలిరా. అయితే ఐడియా రా. సూపర్ రా, రేపు కాలేజ్ అయిపోయే టైంకి మనం వెళ్దాం. ఏంది లేట్? క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి సాగొట్టిండు తల్లి. ఏమైంది, యాక్సెప్ట్ చేసిండా సార్ ప్రాజెక్ట్ మరి? చేసిండు, చేయక చేస్తాడా? నాది అబ్స్ట్రాక్ట్ చూసి ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది, ఇంకా మీరేం చేసేది అన్నాడు. మరి కొత్త ప్రాజెక్ట్ ఏం దొరకలేదా? ఏడా ఏం ఐడియా వస్తలే అస్సలు. ఏరే మనోళ్ళు? వస్తా అన్నారు. ఏడా ఇంకా లైటింగ్ పోయినాక గేమ్ ఆడదామా? వీడు ఇట్లా హ్యాండ్ ఇచ్చిండేంద్రా నాయన. అరుణ్ గారు ప్లాన్ మొత్తం చెప్పిండు కదా. చెప్పిండు. తన యాస్టీస్ ఫాలో అయిపో. సరే. కొంచెం కూడా డౌట్ రావద్దు. అరే స్టార్ట్ చేయరా. అంత టైం వేస్ట్రా. నువ్వు సైన్స్ స్టూడెంట్ ఏ ఉండి ఆస్ట్రాలజీ చదవడం అవన్నీ నమ్మద్రా బాబు. అరే ఫేస్లో చూసే చెప్పేచ్చురా. ఏయ్ సరే, దమ్ముంటే అమ్మాయి పేరు చెప్పరా. సరే, ఆ అమ్మాయి పేరు రింకి. కరెక్టేనా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలవా? Julaly 10th. ఏయ్ కొంపదీసి ఇది కూడా కరెక్టేనా? ఏదో వర్కౌట్ అయ్యేటట్టుంది. ఇయర్ ఆఫ్ బర్త్ చెప్పరా. రే నీ అప్ప డైరీలో ఇయర్ ఆఫ్ బర్త్ రాయలేరా. అంత వద్దులే కానీ ఈ అమ్మాయి పేరు చెప్పు. లక్ష్మి. దానికి తోడు సంపదకి పర్యాయ పదాలు లైక్ సిరి, ధనం ఇట్లాంటివి ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఐఎమ్ నాట్ షూర్. శ్రీలక్ష్మి లేదా ధనలక్ష్మి ఇట్లా జాయింట్గా ఉండవచ్చు. అయ్యా, అసలు ఇంత ఎగ్జాక్ట్గా? అవును, ఆస్ట్రాలజీ అంటే ఫ్యూచర్ చెప్తారు కానీ ఇట్లా పాస్ట్ టైం నేమ్స్ కూడా చెప్తారా? దొరికిపోయినాం. అంటే బయట ఆస్ట్రాలజీ వేరే, బుక్లో ఆస్ట్రాలజీ డెప్త్గా నేర్చుకుంటాం. ఓకే. సో అట్లా చెప్పవచ్చు. అబ్బా గణేష్ కాల్ చేస్తుంది, నేను పోతా ఇక. బాయ్ బాయ్ బాయ్. మండే వస్తావుగా కాలేజ్కి? వస్తా. అరే నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడొస్తా.
ఏమైంది? ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ కదా, మాకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. తెలుసు. నేను కూడా ఇంజినీరింగే ఫినిష్ చేసిన. అవునా? సో అదే అబ్స్ట్రాక్ట్ ఇస్తాం కదా, ఫస్టే రిజెక్ట్ చేసిండు సార్ ఈరోజే. మేము ఇచ్చింది ఉందంట ఆల్రెడీ. ఇక కొత్తగా ఏం చేయాలో ఏమో. సబ్మిషన్ డేట్ దగ్గరకు వస్తుంది, అదే టెన్షన్. మ్మ్హ. అవును, మీకు ఆస్ట్రాలజీ తెలుసు కదా. నేను ఇంకో ప్రాజెక్ట్ తీసుకెళ్తే అది యాక్సెప్ట్ చేస్తారా లేదా, అది నేను చేయగలుగుతానా లేదా, మీరు చెప్పగలుగుతారా? చేస్తారు 100%. బట్ మీరు ఒకరు హెల్ప్ తీసుకుంటారు. అండ్ ఆ హెల్ప్ చేసేది కూడా మీకన్నా సీనియర్స్ అయి ఉంటారని నేను అనుకుంటున్నా. సీనియర్సా? అదెట్లా? ఏమో, నాకు అనిపించింది చెప్పిన. హ్మ్. ఇప్పుడు నాకు చెప్పినారు కదా సీనియర్స్ హెల్ప్ తీసుకుంటా అని. ఒకవేళ తీసుకోకుంటే? అది ఒక ముచ్చటైతే చెప్తా. రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని మనం కావాలనుకున్నా చేంజ్ చేయలేం. అది కరెక్టే. నాకు అస్సలే టైం లేదు. అవును, మీది ఇంజినీరింగ్ అయిపోయిందన్నారు కదా. నాకు అస్సలే నా సీనియర్స్ ఎవరు తెలియదు. సో ప్రాజెక్ట్ విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఎస్ ఎస్ ఏమైంది ఆయనకి? వాడేదో కాల్లో ఉన్నాడులే కానీ, నీది సోర్స్ ఏమన్నావు? ఐ మీన్, ఏ ప్రోగ్రామ్తో ప్రాజెక్ట్ చేయాలన్నారు? అట్లేం చెప్పలేదు. మనం ఏ ప్రోగ్రామ్ అయినా యూజ్ చేయొచ్చు. గట్లా అంటే నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ, ఆర్ ప్రోగ్రామ్తో డిజైన్ చేసిన. హ్మ్. అంటే లొకేషన్కి సంబంధించింది. ఏదో ఒకటి. బట్ అది ఇంప్లిమెంట్ అయిందా? లేలే, కాలే. అచ్చా! అబ్స్ట్రాక్ట్ డాక్యుమెంటేషన్ మొత్తం క్లియర్గా ప్రిపేర్ చేసిన. అది అట్లనే ఉంది ఇప్పటికీ. అబ్బా! కావాలంటే ఈ ప్రాజెక్ట్ నీకు ఇచ్చి హెల్ప్ చేయగలుగుతా. హమ్మయ్య! థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు ఎక్స్‌ప్లనేషన్ ఉండాలి. ఎందుకంటే వైవా చెప్పాల్సొస్తది. అవునవును, నేను చేస్తాలే ఎక్స్ప్లెనేషన్ మొత్తం. ఆ ప్రాజెక్ట్ నా ల్యాప్టాప్లో ఉంది. ప్రజెంట్ నేను ల్యాప్టాప్ క్యారీ చేయలేదు. మరి రేపు సండే, రేపు కలిసి ప్రాజెక్ట్ చెప్పగలుగుతారా? యా, రేపు ఫ్రీయే. కానీ రేపు కాలేజ్ ఉండదు కదా. ఎక్కడ కలవాలి? అదే, మీరెక్కడుంటారు? నేను మల్కాజ్గిరిలో ఉంటా. బ్యాచిలర్స్. మల్కాజ్గిరియా? మేము ఏఎస్‌ట్రో నగర్‌లోనే ఉంటాం. తెలుసు. తెలుసా? అంటే ఏరియా తెలుసు అంటున్నా. హా! సో ఎవ్రీ సండే నేను ఆర్టీసీ కాలనీలో పార్క్ ఉంటదా, అక్కడికి నేను వాకింగ్‌కి వెళ్తా 4:00కి. సో అక్కడికి కొద్దిగా రాగలుగుతారా? ప్లీజ్. యా, వస్తా, నో ప్రాబ్లం. దగ్గరే కదా. బట్ మీరు వచ్చింది రాంది నాకు కమ్యూనికేషన్ లేదు కదా. డైరెక్ట్ 4 o'clock వచ్చేనా? ఆ! మళ్ళీ నాకు ఇంట్లో ఏదైనా వర్క్ చెప్తే మీకు ఇంటిమేట్ చేయాలి. నంబర్ తీసుకోండి మరి. మరి మీ నంబర్? అయ్యో! సారీ. మీ పేరు అడగడం మర్చిపోయా. తేజస్వరూప్. యాహ్! సారీ. సరే, నేను రేపు కాల్ చేస్తా. ఓకే, రైట్. బాయ్. బాయ్.